టీమిండియా మొదటి టెస్టుల్లో ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. దీనికి కారణం బౌలింగ్ లో పేలవమైన ప్రదర్శన చేయటం, దానికి తోడు ఫీల్డింగ్ లో కూడా క్యాచ్లు వదిలేయటం. ఇప్పుడు దీని మీద టీమిండియా మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్లిప్స్ లో ఫీల్డింగ్ చేసే ఫీల్డర్లకు కొన్ని సూచనలు కూడా చేస్తోంది. అయితే మొదటి టెస్టుల్లో టీమిండియా ఓటమికి ఫీల్డింగ్ తప్పిదాలు ప్రధాన సమస్యగా మారింది. జైస్వాల్ ఒక్కడే 4 క్యాచ్లు వదిలేశాడు. వాటిలో 3 క్యాచ్లు బూమ్రా బౌలింగ్ లో వచ్చినవే. ఇక వీటితో బ్రతికిపోయిన ఇంగ్లాండ్ బ్యాటర్లు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ కూడా మిస్టేక్స్ చేయకుండా పరుగులు రాబట్టారు. దీంతో విజయం ఖాయమనుకున్న స్టేజీ నుండి చివరకు ఓటమి పాలైపోయారు. ఇక ఈ ఓటమితో పాఠాలు నేర్చుకున్న టీమిండియా మరోసారి వాటిని రిపీట్ చేయకూడదని స్లిప్ లో ఫీల్డింగ్ చేసే జైస్వాల్ ని తప్పించి ఆ స్థానంలో వేరే ఫీల్డర్ తీసుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు, ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కేవలం కేఎల్ రాహుల్, గిల్ మరియు కరుణ్ నాయర్లు మాత్రమే కనిపించారు. ఇదిలా ఉండగా జైస్వాల్ మాత్రం షార్ట్ లెగ్ మరియు లెగ్ స్లిప్ ప్రాక్టీస్ చేశాడు. తాను కాన్ఫిడెంట్ గా కనిపించే వరకు ఈ పొజిషన్ లోనే ఫీల్డింగ్ చేస్తాడని టీమిండియా అసిస్టెంట్ కోచ్ రాంటన్ డస్కేట్ ధృవీకరించారు. ఇక విలేకరులతో మాట్లాడుతూ తనలో ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాంటన్ డస్కేట్ తెలిపారు. కొంతకాలం తాను ఈ పొజిషన్ లోనే ఫీల్డింగ్ చేరున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.